మీరు ఎదురుగుండా ఉంటే నా వల్ల కాదు. I know it's a very, very emotional moment. Maruti Garu, almost 3 years of journey, 3 years of friendship, 3 years of love. 3 సంవత్సరాలు కష్టం బయటకు వచ్చింది. అయిపోయింది, నా పని అయిపోయింది, నా డ్యూటీ అయిపోయింది. నేను చెప్తున్నాను, సినిమా చూడండి అంతే. సినిమా చూడండి. సినిమాలో మిమ్మల్ని ఎక్కడన్నా 1% డిస్సాటిస్ఫాక్షన్ చేసినా నా ఇంటి అడ్రస్ పెడతా, రండి. 1% రెబల్స్ కానీ, ఫ్యాన్స్ కానీ, ఫ్యామిలీస్ కానీ, ఈయన్ని ప్రేమించే ఎవరైనా సరే మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు మారుతి అని అంటే, విల్లా నెంబర్ 17 గుర్తుపెట్టుకోండి, కొండాపూర్లో ఉంటుంది, కొల్లా లగ్జూరియా, అక్కడికి రండి. ఇన్ని రోజులు మట్టి నేను ఈయన ఫోటోని ఇట్లా చూపిస్తూ ఉన్నాను కదా, ఇప్పుడు ఈయన్నే చూపిస్తున్నా. విశ్వ సార్, ప్లీజ్ కమ్ సార్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుదాము. రాజా సాబ్ ప్రొడ్యూసర్, హీ ఈస్ ద మ్యాన్. మీరు చూస్తున్నారు ఈయన ఎంత ఎఫర్ట్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సారీ, మిమ్మల్ని నవ్వించాలని అనుకున్నాను, నేను ఏడ్చాను ఇక్కడ. ఫస్ట్ టైము నేను సినిమా అంతా నవ్వించలేడాలి. నేను ఎప్పుడు ఫస్ట్ సినిమా తీసినప్పుడు కూడా ఆడవలేదు, కానీ ఈ సినిమా మాత్రం థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. అలాగే నాకు సపోర్ట్ చేసిన నా ఫ్యామిలీ, నా వైఫ్ స్పందన, అలాగే నా పిల్లలు హియా, కేదార్, నీత, నెక్స్ట్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నా సైనికులు చచ్చిపోయారు ఒక్కొక్కళ్ళు. నేను అందరినీ సక్సెస్ మీట్లో ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తా. ఇక్కడ పనిచేసిన డిఓపి కానీ, ఆర్ట్ కానీ, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి, నాకు ఇప్పుడు మాటలు రావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సోమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు. అండ్ జస్ట్ ఒక్కసారి అందరినీ ఒక్కసారి జస్ట్ ఒకటే ఒక్క సినిమా రాజా సాబ్ సినిమా అయితే నాకైతే కొంచెం బాగా అనిపించింది భయ్య సినిమా. ఎందుకంటే మారుతి గారు ఈ విధంగా సినిమా తీస్తారని అనుకోలేదు. మారుతి గారి సినిమాలో మెసేజ్ ఉంటుంది, పండగ చేసుకో, ప్రతిరోజు పండగలో సినిమా చాలా బాగా తీసి చూపించిన సినిమా ఆ విధంగా ఉంటుంది అనుకో. నేనైతే ఓకే, దెయ్యం సినిమా అనగానే, నేను ఏదో అరర్ సినిమా అనగానే ఏదో అరుంధతి సినిమాలాగా, ఏదో చంద్రముఖి సినిమాలాగా ఉంటుంది, ప్రేమ కథ సినిమాలాగా ఉంటుంది అనుకున్నాను. కానీ దానికి దీనికి ఏ పోలిక లేదు. సినిమా మాత్రం ప్రభాస్ అన్న గారు 6 అడుగులు బుల్లెట్ దొరికింది, ఏదో ఓడుకోవాలని తప్ప ప్రభాస్ అన్న మాత్రం ఏ విధంగా ఈ సినిమా మాత్రం ఆయన ఫ్యాన్స్కి ఏ విధంగా ఈ సినిమా నచ్చదని నేనైతే అనుకున్నాను భయ. ఎందుకంటే సినిమా నాకు అసలు ఏం నచ్చలే. ప్రభాస్ అని కలికి తీశారు, ఎలాంటి సినిమా ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమా ఎంత రేంజ్లో ఉండాలి ఆ సినిమాలు. కానీ మారుతి గారు ఇంటి అడ్రస్ ఇచ్చింది. నేను అనుకోండి ఇంటి అడ్రస్ ఇస్తే ఏదో ఉంటుంది కదా అనుకుంటే సినిమాలో ఏమీ లేదు భయ్య. మారుతి గారు మీరు వెంటనే ఆ వీడియో డిలీట్ చేసుకోండి, చాలామంది ఫ్యాన్స్ ఇంటికి వస్తారు. లేకపోతే ప్రభాస్ గారు నిజంగా చాలా తప్పు చేసింది ఏమంటే, చిన్న డైరెక్టర్కి అవకాశం ఇవ్వడమే అనుకుంటున్నాం, కానీ ప్రభాస్ అని అలాగే అనుకోడు. అవకాశం ఇచ్చినప్పుడు చిన్న డైరెక్టర్లు కూడా ఓడుకోవాలి. అంత పెద్ద హీరో మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు అలాగే ఓడుకోవాలి భయ్యా.
ఆ 3 సంవత్సరాలు టైం తీసుకున్నారు. 3 సంవత్సరాలు మా ప్రభాస్ అన్న 2 సినిమాలను తీయొచ్చు మామూలు తెలుసుకుంటే. మీకోసం 3 సంవత్సరాలు టైం ఇచ్చినప్పుడు ఆ సినిమా ఏ విధంగా తీయాలో మీకు తెలియదా మారుతి గారు? మీరు ఆ రోజు ఆడియో ఫండ్స్లో ఏడిస్తారు. అన్నీ నువ్వు ఎదుర్కొంటే నేను మాట్లాడలేకపోతున్నాను. నిజంగా ఏదో ఏడుస్తుంటే నిజంగా ఏదో సినిమాలో ఏదో గట్టిదే ఉంటుందా నేను అనుకున్నాను. కానీ సినిమాలో అయితే ఏమీ లేదు. ఆ రోజు నువ్వు ఏడిసిన ఏడుపు కూడా థియేటర్ జనాలు తప్పించుకోవడానికి ఏడ్చావని నేను అనుకుంటున్నాను మారుతి గారు. మా ప్రభాస్ అన్న లిప్ లాంటి వాడు, ఎవరికి అన్యాయం చేయడు, ఎవరికి ఇది చేయడు. కానీ ఆయన నమ్ముకుంటే మాత్రం ప్రాణం పెడతాడు. మారుతి గారు ఆయన మిమ్మల్ని నమ్ముకున్నాడు కాబట్టి, మీకు ప్రాణం పెట్టింది కాబట్టి మీతో సినిమా తీసిండు. మీరు అలాంటప్పుడు ఆయనకి ఎలాంటి సినిమా ఎలా హిట్ ఇవ్వాలి, మీరు ఎలాంటి హిట్ ఇవ్వాలి? ఏమీ లేని డైరెక్టర్లు ప్రభాస్ గారితో సినిమా తీయాలనేసి క్యూ కడుతున్నారు. అక్కడ మీకన్నా పెద్ద ఇట్లు ఇచ్చిన డైరెక్టర్లు క్యూ కడుతున్నారు ప్రభాస్ అంతా సినిమా తీయాలంటే. కానీ మాకే తెలియదు ప్రభాస్ అని నీతో ఎందుకు సినిమా ఒప్పుకున్నాడు. మారుతి గారితో ఒప్పుకున్నాడు అంటే ఏదో సినిమాలో కంటెంట్ ఉంటుంది కాబట్టి ఒప్పుకుంటాడు. ఏదో కంటెంట్ ఉంది సినిమా ఒప్పుకున్నాడు అంటే ప్రభాస్ అని ఒప్పుకున్నాడు, ఏదో కంటెంట్ ఉంది. ప్రభాస్ అని ఎప్పుడు ఫ్యాన్స్ని ఉత్సాహం చేయాలని చూస్తారు తప్ప ఎప్పుడు నిరాశపరచని చూడు. కానీ ఒప్పుకున్నందుకైనా మీరు ఏం చేశారు? సినిమాలు ఏముంది? కొన్ని పలానా స్టోరీ ఒకే చిన్న లైన్ పట్టుకుని వచ్చి మీరు ప్రభాస్ గారు చెప్పుంటారు. ఏమీ లేదు. నాన్నమ్మని మనవడు కాపాడాలి, మనవడు నాన్నమ్మని కాపాడాలి ఒక చిన్న స్క్రిప్ట్ చెప్పుంటారు. దాన్ని మా ప్రభాస్ అన్న స్క్రిప్ట్ బాగుందని చెప్పి ఓకే చేసినందుకు మీరు 3 సంవత్సరాలు వెయిట్ చేసుకొని ప్రభాస్ అన్న ఆ రోజు ఆర్డర్ ఫండ్స్ ఈవెంట్లో ఒక మాట చెప్పిండు, భయ్యా నువ్వు ఎలా రాసావు ఈ క్లైమాక్స్ సీన్ అనేసి. అసలు ఏమీ లేదు భయ్య సినిమాకి చెప్తున్నాను కదా, క్లైమాక్స్ కదా ఏం కాదు. సినిమాలో ప్రభాస్ అన్నని ఓడికోలేపాడు మారుతి గారు అంతే. రాజాసాబ్ అయితే నిజంగా చెప్తున్నానా, రైట్ హ్యాండ్కి ఏమో ప్రభాస్ని ఇచ్చాడు, లెఫ్ట్ హ్యాండ్కి 300 కోట్లు ఇచ్చాడు విశ్వప్రసాద్ గారు. దాన్ని ఏం చేశాడంటాడు, 2 నాకించాడు. ఎందుకంటే ఒక ప్రభాస్ని వింటేజ్ లుక్లో తీసుకురావడం, ఆయన యాక్టింగ్ని సేమ్ డార్లింగ్లో ఏ లుక్ ఏ యాటిట్యూడ్ ఉంటుందో ఈ సినిమాలో కూడా అదే యాటిట్యూడ్ అదే లుక్ ఉంటుందన్న. కానీ ఎంజాయ్ చేస్తాం, ఆయన యాక్టింగ్ వరకు ఎంజాయ్ చేస్తాం. అలాగే ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్ ఉంటాయి, కామెడీ బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేటికి ఏంటంటే సాగదీసేసి స్టోరీ ఎటెటో పోతుంటుంది. సెకండ్ హాఫ్ అంతా బోరేనన్న. మళ్ళీ క్లైమాక్స్ ఒక 2 నిమిషాలు మాత్రం ఓకే మన చూడసగ్గా ఒక విజువల్ వచ్చే విధంగా ఉంది. సో నాచే సాంగ్ వచ్చినప్పుడు థియేటర్లు అందరూ సైలెంట్గా చూస్తారు అంటే మీరు అర్థం చేసుకోండి. సో ఒక ప్రభాస్ అభిమానిగా నాకు చాలా ఏడుపు వస్తుంది, చాలా అంటే చాలా బాధ వేస్తుంది. ఇలా తీసేయండి అనిపించి మరి ఏ ధైర్యంతో ఇంటి అడ్రస్ ఇచ్చాడో తెలియదు. కానీ మారుతి గారు మళ్ళీ ఆ ఏఎంబీలో చూసిన మాస్ ఫ్యాన్స్ ఉంటే వెళ్ళి కొడతానన్న. నిజంగా చెప్తున్నాను, ఆదిపురుషు చూసినప్పుడు ఓం రావుత్కు నేల లాగించి కొడతానన్నారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు, ఇంటికి వెళ్ళి కొట్టాలి. ఇప్పుడు నిజంగా చెప్తున్నా, ఒక అభిమానిగా ఎంత బాధ వేస్తుందో. ఆయన లుక్లో చూపించాడు సినిమాని ఏ విధంగా ఉంటుందో. మారుతి గారు ఆర్ఆర్ కామెడీ అంటే బాగా పండిస్తారు. సరే పోనీ రికార్డులు బ్లాక్ బస్టర్లు అవ్వకపోయినా మనం చూసినంత విధంగా బోరు కొట్టదు అనిపించింది. కానీ నిజంగా చెప్తున్నాడు తగలేడు అన్న సినిమాని. యావరేజ్ అంత కేవలం ఆయన లుక్స్, ఆయన యాటిట్యూడ్, యాక్టింగ్, ఆ 3 హీరోలు పెట్టాడు. 3 హీరోలు కథకు సంబంధం లేదు. కాకపోతే ఓకే ప్రభాస్ గారిని రొమాంటిక్గా చూపించాలి, రొమాంటిక్గా చేయాలి అన్న దృష్టిలో తీసుకుంటే ఫస్ట్ హాఫ్ వర్తే, కానీ సెకండ్ హాఫ్ మాత్రం నాట్ వర్త్ అన్న. మళ్ళీ టికెట్ 450 ఓన్లీ ప్రభాస్ కోసం అయితే ఒకసారి వెళ్ళి చూడొచ్చు అనే సినిమా. పబ్లిక్కే చెప్తున్నాను, ప్రభాస్ కోసం అయితే యావరేజ్ అనమాట. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న, అంతేనా? థ్యాంక్ యూ. ముసలి ఫైట్ అన్న అది చెప్తున్నాను చూడన్నా, మనకే బాల సినిమాలు ఎటువంటివి చూస్తాం, ఇప్పుడు ప్రభాస్ సినిమాలు చూసాం అంతే. ఒకటే మాట ఏదైనా హీరోయిన్లు 3 పెట్టారు కదా, 3 పెట్టినప్పుడు ఏంటంటే ప్రభాస్ గారి కోసం పెట్టారు. కేవలం ఆయన రొమాంటిక్గా చూపించాలో కామెడీ టైమింగ్తో చూపించాలన్నాడు. కానీ సినిమా వరకు అయితే స్టోరీ మైనస్ అన్న. స్టోరీ మైనస్, ప్రాపర్ ఎడ్యుకేషన్ స్క్రీన్ ప్లే లేదు. అంటే ఏదో ప్రభాస్ ఉన్నాడు, ఆయన యాటిట్యూడ్, ఆయన నమ్ముకుని తీసేస్తే సినిమా హిట్ ఆడొద్దు అనుకున్నాడు. అలాగే ఆదిపురుష్ అయింది. ఇప్పుడు కూడా ఈ సినిమా ఆదిపురుష్ కొంచెం బెటర్ అంతే. ఆయన ఫస్ట్ హాఫ్ బాగుంటుంది, కామెడీ బాగుంటుంది, ఆయన టైమింగ్ బాగుంటుంది. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే రేటింగ్ వరకు చూసుకుంటే రేటింగ్ అడగొద్దాను. ఒక అభిమానిగా నేను రేటింగ్లు ఇచ్చి ప్రభాస్ని కింద పరచలేను. సో నా వరకు చూసుకుంటే సినిమా యావరేజ్ అన్న. అంటే మనం చూసి ఒక రివ్యూర్గా అవతలలో కూడా మన రివ్యూ నమ్ముతారు కాబట్టి కొంతమంది సినిమా ఉన్నట్టే చెప్తుంది. నీ ఫ్యాన్ గా అదేది చెప్పట్లేదు, ఫ్యాన్ ఎందుకంటే ఇక్కడ నీ ఫ్యాన్ అని చెప్పుకోవడం కోసం ఒక జెన్యున్గా రివ్యూ సినిమా కోసం చెప్తున్నాను. ప్రాపర్ స్టోరీ లేదు, స్క్రీన్ ప్లే సరిగ్గా లేదు. అంటే కేవలం ప్రభాస్ అన్న యాక్టింగ్ ప్రభాస్ అన్న బ్రాండ్ నమ్ముకుని ఈ సినిమాని తీస్తాడు మారుతి. విశ్వప్రసాద్ గారు ఖర్చులు ఎక్కడ వెనకాల ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా అంటే చాలా ఖర్చు పెట్టారు. 3 హీరోయిన్లు కథకు అవసరం లేదు. సో ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఆయన ఏదో ప్రభాస్ గారికి ఒక్కొక్క టైంలో ఒక కామెడీ రొమాంటిక్ చూపించారు, ఎంజాయ్ చేసాం ఫస్ట్ హాఫ్లో ఓకే. కానీ స్టోరీ పరంగా స్క్రీన్ ప్లే పరంగా డిసప్పాయింట్ చేశాడు మారుతి. అంటే సెకండ్ హాఫ్ మొత్తం సాగదీసు ఓరి అమ్మ ఒక్క ప్రభాస్ సినిమా ఇంతలా సాగదీస్తారా అని జనాలే షాక్ అవుతున్నారు. ఒక ఫ్యాన్గా నేనే షాక్ అవుతున్నాను. 3 గంటల 10 నిమిషాలు ఎందుకు సినిమా అంతలా సాగదీసినప్పుడు ముందు సినిమా